హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అయితే సమంత శాకుంతలం ప్రొడ్యూసర్కి నష్టపరిహారం ఎంత ఇచ్చిందంటారు? సినిమా అయితే మొత్తానికి ఫ్లాప్ అయింది. శాకుంతలం సినిమాకి సమంతకి ముడిపెట్టి మాట్లాడడం మంచిది కాదమ్మా. రేపు పొద్దున్న సమంత నటించిన శాకుంతలం పెద్ద హిట్ అయ్యి ఒక 100 కోట్లు వచ్చిందనుకో, 100 కోట్లలో 50 కోట్లు సమంతకి ఇస్తారా? తప్పు కదమ్మా అలా మాట్లాడడం. ఎందుకో నాకు సీనియర్ జర్నలిస్ట్గా నచ్చదు. లాభాలు వచ్చినప్పుడు మీరు ఇవ్వనప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడం ఏం పద్ధతి అది? కనుక దాన్ని నేను ఎక్కువ ప్రోత్సహించను. తర్వాత ఒక దురదృష్టకరం ఏంటంటే అవన్నీ చావగొట్టారు. అరే మనలా ఎనాలిసిస్ చెప్పుకున్నవాడు కూడా శకుంతలగా సమంత బాగలేదు, రోగిష్టి మనిషిలాగా ఉంది, ముసలమ్మలాగా ఉందని వాళ్ళని, ఇంకొకటేమో నీకు ముక్కు కోస్తా, నాలుగు కోస్తా, వేలు కోస్తా, కాలు కోస్తా వీడని, ఇంకోరేమో నువ్వు శవాల మీద పేలాలు తింటున్నవాడిలాగన్నా ఉన్నా చెప్పి ఈ ఎనలిస్టులు అందరూ ఇలా మాట్లాడుకోవడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు డిగ్నిటీగా ఉంటుంది? మనం మిగతా వాళ్ళకంటే కొంచెం తెలివితేటలతో మాట్లాడాలి. మిగతా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునేలా మాట్లాడాలి. అవును ఇలా కదా మనం ఆలోచించవలసింది, ఏమిటి ఎంత చెత్తగా ఆలోచించాము అని కనువిప్పు కలిగేలా మాట్లాడుకోవాలి. అది ఎలా ఉంటే ఇక్కడ శాకుంతలం సినిమాలో గుణశేఖరు తప్పు ఏదైనా ఉందంటే 1 నుంచి 100 వరకు తప్పులు గుణశేఖరవే. నిన్ను ఎవరు తీయమన్నాడయ్యా సినిమాని? తీసినప్పుడు మంచిగా లేదంటారా? సరే అమ్మా, తీసినప్పుడు మంచి వాళ్ళు తీయాలి కదా. ఒక సమంత ఒక్క వ్యక్తిని బాగా ఫెమిలియర్ పర్సన్ పెట్టి మిగతా వాళ్ళు ఎవరున్నారు? ప్రభాస్ ఉన్నాడా, కొన్ని అల్లు అర్జున్ ఉన్నాడా, కొన్ని రామ్ చరణ్ ఉన్నాడా? తెలిసిన ముఖాలు ఉన్నాడు కదా. ఎవరో కొత్త ముఖాన్ని తీసుకొచ్చి ఆ సమంత మొగుడంటే ఎవడు ఒప్పుకుంటాడు? అవును, అంతే కదా. సమంతకి ఎలాంటి స్టార్డమ్ ఉందో ఒక ఆర్టిస్ట్ కూడా అలాంటి స్టార్డమ్ ఉన్న ఆర్టిస్ట్ని తీసుకుంటే బాగుంటుంది. దూర్వాస మహామునికేమో మోహన్ బాబుని ఎందుకు తీసుకున్నావు ఒక చిన్న క్యారెక్టర్కి? అందువల్ల నీకు అక్కడ టేస్ట్ ఉన్నప్పుడు సమంత మొగుడుగా వేసే క్యారెక్టర్ టేస్ట్ ఉండొద్దు. అంటే మంచిగా ఫేమస్ ఉన్న వారిని మన జనాలు ఎక్కువ ఆదరించే వాళ్ళని అయితే తీసుకుంటే వ్యాపారం కాదు సినిమా అంటే. వ్యాపారం అంటే సినిమా అంటే బిజినెస్. అది ఏంటంటే కళాత్మకంగా ఉండాలంటే ఆ కళలు ఎప్పుడో పోయినాయి. నువ్వు అనుకున్న కళాత్మకత ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నిన్ను నమ్మి పెట్టిన కోట్లు పెడుతున్నారే, వాళ్ళకి కనీసం కోటి మీద ఒక పైసా ఎక్కువ రాకపోయినా వాడు పెట్టిన కోటి రూపాయలు వాడు రావాలి కదా. ఎక్కువ వద్దు, వాడు డబ్బు వాడికి రావాలి. అది లేకుండా చేసే అధికారం నీకు ఎవడిచ్చాడు? సినిమాలు బాగా చేసుకోవాలి కదా. అదే సినిమాలో ఒక్కసారి ప్రభాస్ని హీరోగా పెట్టుకొని ఊహించుకో. ప్రభాస్కి ఒకవేళ 50 కోట్లు పోస్తే పోయింది, సినిమా ఏ రేంజ్లో ఉంటుంది? అలాంటి పొరపాట్లు చేశారు. సినిమాలో ప్రభాస్ని పెట్టుంటే కనుక బాగా హిట్ కొట్టారు. అంటే ఇలా ప్రభాస్ని కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ. అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పాప అర్హ కూడా ఇందులో నటించారు. అదే కనీసం మన నాని లాంటి వాడిని పెట్టుకున్న మార్కెట్ ఉండేది. నానిని పెట్టుకోబట్టి కదా దసరా వారం 10 రోజుల్లో 100 కోట్లు మార్కెట్ చేసింది కదా. మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా నువ్వు డైరెక్టర్గా. పర్వాలేదు, ఐఎమ్ గుణశేఖర్ నా సినిమా పోతుంది అనుకుంటే ఏం ఆలోచించకుండానే వీళ్ళని ఏమైనా చేస్తా అనుకుని వీళ్ళు చేసే పని చేస్తారు. ఇక్కడ శకుంతల ఒక 8 కోట్ల రూపాయలు తీసుకుందట. 8 కోట్ల రూపాయల్లో 4 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చిందట. శాకుంతలం ప్రొడ్యూసర్ ఒకటి. అంటే సినిమా ఫ్లాప్ అయినందువల్ల ఇవ్వడం జరిగిందంటారు. అదే కాకుండా తర్వాత మళ్ళీ సినిమా తీసినట్టయితే సమంత డేట్స్ ఇస్తుంది. మళ్ళీ నష్టపోయాడు కదా, నష్టాన్ని పరిహారం చేసుకోవాలంటే మళ్ళీ సినిమా చేయాలంటే దిల్ రాజు కూడా ఉన్నట్టయితే సమంత డేట్స్ దిల్ రాజే తీసుకుంటాడు. మళ్ళీ సినిమా సక్సెస్ఫుల్గా ఆడుతుంది. ఇక్కడ మీకు కనిపించిన నష్టం ఇంత పోయిందని చెప్తున్నారు.
ఒక 8 కోట్లు ఇచ్చారు, అది కనిపిస్తుంది, ఇంత పోయిందని చెప్తున్నారు. మరి కనిపించిన నష్టం ఇప్పుడు ఆ బాబు ఉన్నాడు, ఆ బాబు మీద బుర్ర జల్లాము, ఆ బాబు చాలా కెరీర్ అంతా నాశనం అయిపోయింది. మరి దాని నష్టానికి ఎవరు వెలగడతారు? అంతే కదా, అది కనిపించదు కదా. ఇప్పుడు సమంత మీద వేసిన బురద, సమంత మీద వేసిన నిందలు, దీని మూలంగా ఎంత నష్టపోయారో వాళ్ళకి తెలుసు కదా. మరి ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? ఇది నా ప్రశ్న. అంటే ఈ నిందలన్నీ సమంత భరించవలసిందేనా? ఇది ఎక్కడ న్యాయం అమ్మా? న్యాయం కాదు కదా అది. అందువల్ల సమంతకి అయితే ఈ శకుంతలం తర్వాత ఫ్లాప్ అయింది మొత్తానికి. కొత్త వాళ్ళని పెట్టడం ద్వారా, మరి కథా విషయం ద్వారానో ప్రజలైతే ఆదరించలేదు, అభిమానులు అయితే ఆదరించకపోవడం వల్ల సినిమా అయితే మొత్తానికి ఫ్లాప్ అయింది. మరి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ లో ఇంకా ఛాన్స్ ఉందంటారా? చేయబోతుందా తను? అంటే యాక్టింగ్ పరంగా తనకు స్కోప్ అయితే బాగా ఉంది. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేసే ఛాన్స్ ఉందంటారా? అవునమ్మా, డెఫినెట్గా. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఖుషి సినిమా ఉంది కదా, మరి ఆ సినిమా విజయ ఎవరు ఎల్పి దేవరకొండ విజయ్, మరి ఆ సినిమా చాలా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ కదా. ఖుషి మంచి రొమాంటిక్గా ఉంటుందని. సినిమా వాళ్ళు ఏముందమ్మా, ఆ రోజు ఎవరైనా సరే ఒక 4 రోజులు బాగలేనట్టు కనిపిస్తారు, మరో 10 రోజుల్లో చాలా బ్రహ్మాండంగా ఉంటారు కనుక వాళ్ళు తిరిగి ఫామ్లోకి వస్తారు. మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం సమంత ఫామ్లో రావాలి. మనకు ఉన్నటువంటి ఏకైక పెర్ఫార్మర్ ఎవరైనా ప్రస్తుతానికి ఉన్నారంటే సమంతే ఉంది. ఆవిడ్ని మనం బలవంతంగా చంపుకోకూడదని నా ఉద్దేశం. ఓ బేబీ గురించి, మూవీ గురించి మాట్లాడుకుంటే కూడా మంచి స్కోప్ ఇచ్చారు దానికి. ఆ మూవీ ద్వారా అసలు చాలా సూపర్ డూపర్ హిట్ అందుకుంది. నందిని డైరెక్షన్ లో వచ్చిన సినిమా. సో ఇలాంటి సినిమాలు మాట్లాడుకుంటే గనక తనకి స్కోప్ మంచిగా, అంటే కథ చెప్పి కథనం ఇచ్చి మంచి స్కోప్ ఇస్తే గనక తనని తాను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. డెఫినెట్గా ఈరోజు తెలుగు ఫీల్డ్కి మనకి దొరికిన ఆనుముత్యం ఎవరైనా ఉన్నారంటే సమంత. కనుక డెఫినెట్గా సమంతను మనం కాపాడుకుందాం, అది నా ఉద్దేశం. ఓకే సార్, ఇంకా శాకుంతలం గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ అంటే ఈ కథనం గురించి మాట్లాడుకుంటే కనుక మీకు ఈ మూవీ గురించి ఏమనిపిస్తుంది? అంటే అభిప్రాయం, ఈ మూవీ కథ గురించి మాట్లాడుకుంటే. శాకుంతలం కథను మలిచే తీరు పోయింది. అంటే కథే బాగాలేదంటారా? కథను మలిచే తీరు, నీకు సినిమా చూసి నీకు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి, దాన్ని మళ్ళీ చూద్దాం అనిపించాలి. ఏ 4 వర్గాల్లో ఏ వర్గం చూసినప్పుడు కూడా ఆ సినిమాని మళ్ళీ మళ్ళీ చూద్దాం అనిపించాలి. అంతేగాని ఈ సినిమా బాగలేదురా, ఎందుకో నచ్చలేదు, మనసు పట్టలేదు అన్నట్టు సినిమా పోయినట్టే. ఎవరిని రమ్మన్నప్పుడు చెప్పినప్పుడు కూడా వాడు చూడరు, వాళ్ళ రాజముద్ర వేస్తారు సినిమా పోయిందని. ఇంకా సమంత శాకుంతలం గురించి మాట్లాడద్దు, సమంత కెరియర్ గురించి, సమంత ఫ్యూచర్ గురించి అందరూ అదే అంటున్నారు. సమంత యాక్టింగ్ పరంగా యాక్టింగ్ స్కిల్స్ అయితే చాలా బాగున్నాయి, అయితే డైరెక్టర్ వాళ్ళు తనతో మంచి స్కోప్ ఇచ్చి చేయించుకోలేదు. తనతో ఇంకా కొంచెం మంచిగా చేయించుంటే సినిమా అనేది ఎక్కడో ఉండేది. యాక్షన్ పరంగా బాగుందంటే మరి ఆ చిట్టుబాబు లాంటి అందరూ రోగిష్టి మొహం ఉందని ఎందుకు చెప్తారమ్మా? కనుక డైరెక్టర్ ఇవన్నీ చూడలేదు, చూసుకోకుండా కళ్ళు మూసుకొని సినిమా తీశారు. ఇక ముందు జాగ్రత్త వహిస్తే వాళ్ళ కెరీర్ బాగుపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.